గత 10 ఏళ్లు సొంతంగానే మెజార్టీ సాధించిన బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ ఏడాది మాత్రం బీజేపీకి సొంతంగా మెజార్టీ సీట్లు దక్కకపోవడంతో టీడీపీ బీహార్లోని జేడీయూ మద్దతుతో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. మరోవైపు పార్లమెంట్లో కీలకమైన ప్రభుత్వ విప్ పదవులను భర్తీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా భారతీయ జనతా పార్టీ లోక్సభలో ప్రభుత్వ విప్ పదవిని డాక్టర్ సంజయ్ జైస్వాల్ను నియమించింది. ఈయనతో పాటు మరో 16 మంది లోక్సభ ఎంపీలకు విప్ పదవులను కట్టబెట్టింది. అయితే ఆ 16 మందిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి సైతం కీలకమైన విప్ పదవిని కట్టబెట్టింది. ఇప్పటికే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్ పదవిని కట్టబెట్టింది మోదీ సర్కార్. అటు తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి కట్టబెట్టిన విషయం తెలిసిందే కదా. తాజాగా మరో తెలంగాణ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి లోక్సభలో కీలకమైన విప్ పదవి కట్టబెట్టడం విశేషం. కొండా విశ్వేశ్వరరెడ్డి 2024 ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎంపీగా గెలిచారు. గతంలో 2014, 2019 వరకు ఈయన చేవెళ్ల నుంచి టీఆర్ఎస్ తరఫున ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2019లో ఈయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. మొత్తంగా 3 ఎన్నికల్లో 3 పార్టీల నుంచి పోటీ చేసి 2 సార్లు ఎంపీగా గెలవడం విశేషం. మొత్తంగా బీజేపీ అధిష్టానం తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది. రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోయినా తెలంగాణ బీజేపీ నేతలకు మాత్రం కీలక పోస్టులు ఇస్తూ బీజేపీ నేతల్లో సరికొత్త జోష్ నింపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.